దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనకు 2 గొప్ప ఆశీర్వాదాలు కలుగుతున్నాయి. ఇవి ఆశీర్వాద వచనం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కృప దొరుకుతుంది. ఆయన కృప గలవాడు, కృపామయుడు. మనం కృపాకాలంలో ఉన్నాం, అందుకనే అనునిత్యము కనికరింపబడుతున్నాం. దేవుని కృప. అపోస్తులుడైన పౌలు అంటాడు కదా, నేనేమై ఉన్నాను అది దేవుని కృపే అన్నది. ఆయన నిత్యము మనకు కృప అనుగ్రహించే దేవుడు. మనము అసమర్థులమైనప్పటికీ, అయోగ్యులమైనప్పటికీ ఆయన సమస్తము మనకు అనుగ్రహించే దేవుడు. రెండవది సమాధానం. ఆయన సమాధానకర్త, సమాధానమును అనుగ్రహించే దేవుడు. ఆయన సమాధానము నిత్యము మనకు అనుగ్రహింపబడుతుంది. ఆయన అనుగ్రహించే సమాధానము మన జీవితాలను శుభప్రదం చేస్తుంది. కాబట్టి దేవుని యందు మనము నమ్మిక ఉంచుదాం. ప్రభువైన యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, మన హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన మనకు కృపయు సమాధానమును అనుగ్రహించి మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఆ విధముగా దేవుని కృప పొందుకుందుము గాక. దేవా, మా కృపయు సమాధానమునిచ్చే దేవుడు అని వాగ్దానం చేస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు. ప్రభు, నీ కృపలో నీ సమాధానంతో మమ్మల్ని నడుపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.